హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో నా టెర్రస్ గార్డెన్ టూర్ చేసి చూపిస్తున్నాను. మీరు అదే చూడబోతున్నారు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను ఏం చెప్తున్నానంటే, నేను కొత్తగా వేసుకున్న విత్తనాలు ఎలాగొచ్చిందని చూపిస్తాను. అలాగే డిసెంబర్ మంత్లో నా టెర్రస్ గార్డెన్ ఎలాగుంది అని కూడా చూపిస్తాను మీకు. ఓకేనా? మీరు నా టెర్రస్ గార్డెన్ చూడాలి అనుకుంటే కనుక స్కిప్ చేయకుండా చూడండి. కొద్ది మధ్యలో నేను కొన్ని టిప్స్ కూడా చెప్పబోతున్నాను. కావాలనుకున్న వాళ్ళు మొత్తం చూసేసి మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా నా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత వీడియో చూడండి. ఫ్రెండ్స్, చూడండి, ఇక్కడ ముందుగా మీకు ఈ బెండ చూపిస్తున్నాను. ఫస్ట్ టైం చూపిస్తున్నాను ఈ బెండ మొక్క. ఇంతవరకు ఎప్పుడు చూపించలేదు. గుత్తులుగా కాస్తుంది ఈ బెండ. నాకు అప్పారావు గారు విత్తనాలు ఇచ్చారు. చూడండి, గుత్తులుగా మొగ్గలు అయితే వచ్చింది. కానీ దానికి ప్రాబ్లం ఏంటంటే యాఫిడ్స్ ఎందుకు వచ్చింది, ఇంత ఉధృతంగా ఎందుకు ఉంది అంటే, ఈ వీడియో తీసినప్పుడు ఈ తుఫాన్ వల్ల బాగా వర్షాలు పడుతూ ఉండేది. అంటే వారం 10 రోజులు మొత్తం మబ్బు పట్టి అప్పుడప్పుడు వర్షాలు కురుస్తూ ఒక్కొక్కసారి పెద్దగా వర్షం వస్తూ ఇలా వాతావరణం ఉండేసరికి ఇలాంటి చీడపీడలకి మంచిగా చక్కగా దాన్ని పెరగటానికి చక్కని వాతావరణం దొరుకుతుంది. అందుకే అన్ని మొక్కలు యాపిడ్స్ వచ్చింది. ఈ యాపిడ్స్ ఎలా తీయాలి అనేసి చాలామంది అడుగుతూ ఉంటారు. ఫ్రెండ్స్, ఏం లేదు, చాలా సింపుల్. 1 లీటర్ గోరువెచ్చటి నీళ్ళు తీసుకోండి. ఒక అర స్పూన్ అంతా ఏదైనా డిటర్జెంట్ పౌడర్ కలపండి. తర్వాత ఏదైనా ఒక ఆయిల్, లేదంటే నీమ్ ఆయిల్ 1 స్పూన్ అట్లా వేసుకొని బాగా మిక్స్ చేసేసేయండి. 2 రోజులకు ఒకసారి ఆ నీళ్ళతో మొత్తం కడిగేసేయండి మొక్కల్ని. అప్పుడు ఏమవుతుందంటే యాపిడ్స్ ఒక్కటి కూడా ఉండదు మీకు. 1 వీక్లో క్లీన్గా అయిపోతుంది. యాపిడ్స్కి చాలా సింపుల్ చిట్కా ఇది. ఓకేనా? తర్వాత ఇక్కడ కొన్ని ఎండిపోయిన మొక్కలన్నీ ఉన్నాయి. దీని గురించి చెప్తాను. అంతకన్నా ముందు పైన ఒక చిక్కుడు పాదు ఉంది చూడండి. ఇది ఎర్ర చిక్కుడు అంటారు కదా, అది. కానీ బోలెడు దీనికి యాఫిడ్స్ వచ్చేసింది. ఏం చేయలేం దానికి, ఎందుకంటే చాలా హైట్గా ఉంది. అది స్ప్రే చేయడం కూడా కష్టమే. దానికి స్ప్రే చేయకపోతే నా మీదనే పడుతుంది. అందుకే నేనేం చేస్తున్నానంటే మొక్కని మొత్తం తీసేస్తున్నాను. వేరే సైడ్లో మొక్కలు ఉన్నాయి, అది కూడా చూపిస్తాను నేను మీకు. అది కొద్దిగా పర్వాలేదు, అది ఉంచుకొని మొత్తం తీసేస్తాను. చూడండి ఎట్లా ఉందో, చూసారా? ఇలాంటి కాయలు కూడా తినడానికి కూడా పనికిరాదు. ఇది వేస్ట్గా ఉంటుంది. ఇది ఉంచుకున్నా కూడా లాభం లేదు. కింద మొత్తం రాలుతూ ఉంటుంది, బ్లాక్ కలర్గా మారిపోతుంది, నేల అంతా పాడైపోతుంది. వేరే మొక్కలు కూడా ఇది స్ప్రెడ్ అయిపోతుంది అలాగే ఉంచితే. అందుకే తీసేస్తున్నాను. ఏం లేదు, సింపుల్గా కింద ఉన్న అది మొదలు ఉంటుంది కదా, దాన్ని కట్ చేసేసేయాలి. 2-3 రోజులకు మొత్తం మొక్క ఎండిపోతుంది, అప్పుడు తీసేయచ్చు. ఇక్కడ ఎండిపోయింది మీకు కనిపిస్తుంది. ఇది ఏంటంటే ఆకాకర తీగ. ఇది విత్తనాల నుంచి వచ్చింది. ఇది అది మొత్తం ఎండిపోయింది. ఇప్పుడు దీనికి మనం తీసి బల్బ్స్ వచ్చి ఉంటుంది కదా, దాన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇదే పాట్లో ఉంచుకున్నా కూడా నెక్స్ట్ వర్షం పడగానే దాని చిగురు వచ్చి మళ్ళీ కాయలు అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. కొన్ని అయితే నేను తీయను, తీసినప్పుడైతే మీకు చూపిస్తాను. ఒకవేళ తీస్తే కనుక మీకు చూపిస్తాను, తప్పకుండా చూపిస్తాను. దాంట్లో విత్తనాల నుంచి మనకు దుంపలు వచ్చిందా లేదా అని ఒకటి మనకు ఐడియా వస్తుంది. తర్వాత ఇక్కడ ఒక మిర్చి చూడండి. ఇది లాస్ట్ 1.5 years నుంచి నా దగ్గర ఉంది. కాస్త ఒక 1/4 kg అంత కాయలు కాసేది, ఒక 15-20 రోజులకు ఒకసారి. కానీ అది ఉన్నట్టుంది ఇట్లా ఎండిపోతుంది. ఏమవుతుందో తెలియదు. నేనైతే దీన్ని ప్రూన్ చేస్తాను. ప్రూన్ చేసిన తర్వాత చిగుళ్ళు వస్తాయో చూద్దాం. అది చిగుళ్ళు వస్తే మన అదృష్టం, లేదు అంటే ఆ మొక్క తీసేసి వేరే మొక్కలు అయితే నాటుకోక తప్పదు. అది మిర్చి సంగతి. ఇంకా ఈ పుదీనాకైతే వర్షం చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. చాలా మొక్కలు పాడైపోయినా ఇది మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసి మంచి చిగురుతో ఉంది. చూడండి, నిగనిగలాడుతుంది. ఈ పుదీనా గురించి కూడా నేను వీడియో చేశాను, చూడలేని వాళ్ళు ఒకసారి చూసుకోండి. సరే, ఇది స్వీట్ పొటాటో. మన రాయలసీమ వాళ్ళ గెనుసు అంటారు కదా, యాక్చువల్లీ మన కర్ణాటకలో కూడా గెనుసు అనే అంటారు. దీని పూలు చూసారా ఎంత ముద్దుగా ఉందో, చాలా బాగుంది. ఈ వర్షం వచ్చిన తర్వాత ఏమైందో తెలియదు, కానీ అది ఎండిపోయింది. ఎండిపోయిన తర్వాత అంటే కొద్ది మాత్రం ఎండిపోయింది కదా అని హార్వెస్ట్ చేశాను. ఒక 3 kg వరకు దొరికింది స్వీట్ పొటాటోస్. చూడండి, చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది. ఒక టబ్లో వచ్చింది. నేను తర్వాత అది అన్ని కట్ చేసి 2 టబ్బులో పెట్టాను. మళ్ళీ చిగుళ్ళు దాంట్లో గుచ్చితే చాలు మట్టిలో, మళ్ళీ చక్కగా అది పెరిగి మళ్ళీ మనకు దుంపలు ఊరుతాయి. తర్వాత ఇది మన రావి చెట్టు అంటారు కదా, ఇది చాలా మంది అంటూ ఉంటారు బొన్సాయి టెర్రస్ మీద పెంచుకోకూడదు, ప్రాబ్లం అవుతుంది అని. ఎస్, అది ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే దీని వేరేమైనా కిందకి వెళ్ళింది అనుకోండి, చక్కగా టెర్రస్ లోపలికి వెళ్ళి
అది మన కింద వరకు రావటానికి ఛాన్సెస్ ఉంటుంది, మళ్ళీ వాటర్ కారే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకే బోన్సాయి చేసేటప్పుడు ఎప్పుడే కానివ్వండి స్టాండ్ మీద పెట్టుకోండి, అప్పుడు ఎటువంటి భయం ఉండదు. అది బయటికి రాగానే వేర్లు బయటికి రాగానే గాలి తగులుతూ ఉంటుంది కదా, అప్పుడు అది డ్రై అయిపోతుంది ఆ వేర్లు, మనకు ప్రాబ్లం ఉండదు. ఓకేనా. మనం తర్వాత రీపోర్ట్ చేసుకోవడానికి కూడా ఈజీనే. ఇంకా కనకాంబర విత్తనాలు చూశారు ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు. ఇది చూడండి, ఇదే మెంతికూర. నేను మిషన్ నుంచి తెప్పించుకున్నాను విత్తనాలు అని ఒక వీడియో చేసి చూపించారు మీకు. చాలామంది అడిగారు, అక్క విత్తనాలు వేసావా, ఎలా ఉంది రిజల్ట్ అని అడిగారు. ఒక 50-50 అని చెప్పొచ్చు. కొన్ని అయితే వచ్చింది, కొన్ని అయితే రాలేదు. అందులో ముందుదో ఒకటి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ బాగా వర్షానికి కొద్దిగా పడిపోయి అది ఏమైందంటే కుళ్ళిపోయింది. అంత వర్షం వచ్చే కన్నా ముందే ఇటువంటిది ఏమైనా ఉంటే హార్వెస్ట్ చేసేసుకోవాలి, మనం తీసేసుకోవాలి. ఇంకా తర్వాత ఇవైతే బాగానే ఉంది, వర్షానికి ఏం ఖరాబ్ అవ్వలేదు, బాగానే ఉంది. కనకాంబరాలు అయితే కొద్దిగా పాడైపోయిన పోతుంది వర్షానికి. నెక్స్ట్ ఇక్కడ ఇటు సైడ్ మొత్తం చామంతి మొక్కలు, ఇంకా అడేనియం. ఇది విత్తనాల నుంచి వేసిన అడేనియం. ఇది ఎప్పుడో పాతది ఉంటే వేసాను, ఒక 4 మొక్కలు వచ్చింది, 3 మొక్కలు వచ్చింది. ఇందులో 2, ఆ పైన ఒకటి వచ్చింది. 3 మొక్కలు అయితే వచ్చింది. ఆ తర్వాత తీసి రీపోర్ట్ చేయాలి. ఇంకా తర్వాత ఈ పొర్చులక అయితే చలికి చాలా బాగా పాడైపోతుంది. ఇది ఎన్ని పూలు అవుతుంది వర్షాకాలంలో, కానీ చలి ఎక్కువైపోతుంది. ఇదేమవుతుందంటే పాడవుతూ వస్తుంది. మనం దీని కేర్ తీసుకోకపోతే మొత్తానికి వచ్చే సంవత్సరం అయ్యేసరికి మనకు మొత్తం పాడైపోతుంది. దీనికి కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అదేం టిప్స్, నేను ఎలా కాపాడుకుంటున్నాను అనేది ఇంకొక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సరే, తర్వాత ఈ డాలియా ఫ్లవర్. ఇది చాలా ఎక్కువ పూసింది. అంటే ఒక 6-7 పూలు ఒకేసారి పూసేసరికి నేనేం చేశానంటే హ్యాండ్ పాలినేషన్ చేశాను. దీనికి విత్తనాలు ఏమైనా అవుతుందేమో చూద్దాం అనేసి. నా బ్యాడ్ లక్ ఏంటంటే ఈ తుఫాన్ వల్ల ఫుల్ వర్షాలు పడి మొత్తం కుళ్ళిపోయింది. ఇంకా దీనికి విత్తనాలని నేను ఆశించలేను. అందుకే మొక్కల్ని కట్ చేస్తాను. అంటే పూలు ముందు కట్ చేస్తాను, తర్వాత మొక్క చిగురు వస్తే సరే, లేకపోతే అది కూడా కట్ చేయాలి. ఇంకా తర్వాత ఈ నిమ్మ మొక్క. నేను 2-3 వీడియోలో ఈ టెర్రస్ గార్డెన్ చేసినప్పుడన్నీ చెప్తుండేదాన్ని, టూర్ చేసినప్పుడన్నీ చెప్తుండేదాన్ని. ఈ నిమ్మ మొక్కని నేను రీపాట్ చేయాలి, దీని కటింగ్ ప్రూనింగ్ చేయాలి, ఎలాగుంటుందో చూపిస్తా అనుకుంటూ చాలా ఒక 4-5 నెలలు అలాగే వెళ్ళదీశాను. మొన్న లాస్ట్ మంత్లో మంచిగా తీసి మట్టి అంతా తీసి ప్రూన్ చేసి నాటాను. మంచిగా చిగుళ్ళు వచ్చింది చూడండి. తర్వాత ఇది మన చామంతి మొక్క ఫుల్గా మొగ్గలతో ఉంది. పూలు అయినప్పుడు ఎటువంటి కలర్ వస్తుందో తెలియదు, చూద్దాం. ఇక్కడ ఇంకొక డాలి, ఇది ఎల్లో కలర్ది. ఇది లాస్ట్ ఇయర్ నర్సరీతో తెచ్చింది. చాలా మంచి పూలు అయితే అయింది. ఉన్నట్టుండి ఇలాగ అవుతుంది. ఏమైందో కుళ్ళిపోయిందేమో తెలియదు, తీసి చూడాలి. ఇంకా తర్వాత ఇక్కడ ఒకటి జామ మొక్క. ఇది కూడా నేను వేసిందేం కాదు, అది పక్షులు తీసుకొచ్చేసింది. ముందు ఒకసారి చూసి ఉంటారు, ఇందాక నేను చిక్కుడు గురించి చెప్పినప్పుడు. అది బ్లాక్ కలర్ది అంటారో లేకపోతే మెరూన్ కలర్దో తెలియదు, అది కూడా పక్షులు వేసిందే. తర్వాత ఇక్కడ కొన్ని మొక్కలన్నీ ఉన్నాయి. ఇవన్నీ మన పప్పులో వేసుకునేది ఆకుకూరలు. ఇవన్నీ చాలామంది మర్చిపోతున్నారు. ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు వచ్చిన తర్వాత ఇవన్నీ చాలా, ఈ ఆకుకూరలు అవి ఇవి అన్నీ వండుకోవడం జనాలు మర్చిపోతున్నారు. కానీ నేనైతే అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను. ఇది మన ఏంటిది పైనాపిల్ తెచ్చిన తర్వాత పైన వస్తుంది చూడండి, అది తీసి నాటింది. చక్కగా వస్తుంది, చూద్దాం. అందులో కాయలు అయితే ఎంత పెద్దగా వస్తుందో తెలియదు, ఎప్పటికి వస్తుందో కూడా తెలియదు. ప్రయోగాలు అయితే చేద్దాం. తర్వాత బంతి పూలు మొత్తం కుళ్ళిపోయింది. ఇంకా ఇది చూడండి, దీనికి ఏమంటారు అబ్బా పేరు, టర్టిల్ వైన్ అంటారు కదా, అది చూడండి. ఇది ఎండనైనా తట్టుకుంది, కానీ వర్షాన్ని అయితే అస్సలు తట్టుకోలేకపోయింది. మొత్తం ఇదైనట్టుంది. తర్వాత దాన్ని తీసి వేరే దాంట్లో పెట్టాలి, అంటే ప్రూన్ చేయాలనుకుంటున్నాను. చూద్దాం ఎలాగుంటుందని. తర్వాత ఈ చామంతి మొక్కలు చూడండి, ఫుల్ ఫ్లవర్ అయింది. ఈ చామంతి పూలది నేను ఒక వీడియో చేశాను, అందులో కూడా చెప్పాను నేను. పూలు అయిన తర్వాత వర్షం వస్తే కనుక ఆ పూలు కుళ్ళిపోతుంది, వర్షం మాత్రం అది తట్టుకోదు. ఆ పూల మీద నీళ్ళు పడకుండా చూసుకోవాలి అన్నాను కదా. మొగ్గలు ఉన్నప్పుడు ఏం ప్రాబ్లం లేదు, అది వర్షం బాగా ఎంజాయ్ చేస్తుంది చామంతి మొక్కలు. కానీ పూలు ఉన్నప్పుడు మాత్రం చాలా బాధాకరంగా ఉంటుంది. తర్వాత అక్కడ ఒకటి సోరకాయ చూసారు, పొడువుగా కాస్తుంది. అది కూడా అప్పరవసారి ఇచ్చింది. ఇది 3 రకాల సోరకాయలు అయితే కాసింది, ఇంకా మిగతాది అయితే సీడ్స్ రాలేదు. తర్వాత ఇక్కడ చూసారా, ఏం పూలు అనుకుంటున్నారు ఇవన్నీ పడ్డది,
పైన చిక్కుడు పాదు ఉంది, ఒక రకమైన చిక్కుడు వెడల్పు ఉంటుంది, దాని పేరేమో నాకు తెలియదు. దాని పూలు మొత్తం ఇట్లా రాలింది చూడండి, చాలా రాలిపోయింది. ఎందుకంటే వర్షము మబ్బు కదా, అది పాలినేషన్ అవ్వలేదు, అందుకే మొత్తం రాలిపోయింది. ఇక్కడ ఇంకా తర్వాత ఇవన్నీ అది చామంతి మొక్కలు చూడండి, ఇది గ్రీన్ చామంతి. గ్రీన్లో ఇంకో గ్రీన్ ఉంది, అది వేరే లాస్ట్ ఇయర్ అయింది, అది వేరే చోటు నుంచి తెప్పించుకున్నది. ఈసారి మాత్రం ఇలాంటి గ్రీన్ చామంతి పూసింది, ఇది కూడా చాలా బాగుంది. దీన్ని ప్రపగేషన్ చేసుకోవాలి, ఎక్కువ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కొత్తిమీర వేసాను, కొత్తిమీర కూడా చాలా బాగా వచ్చింది, నో ప్రాబ్లం. ఇది కూడా నేను మిషన్లో తెప్పించుకున్న సీడ్స్తో పాటు వచ్చింది ఇది. ఇక్కడ పాలకూర, ఇది పాలకూర మంచి చక్కగా వచ్చింది, పాలకూర కూడా బాగానే వచ్చింది. తర్వాత దీన్ని తీసి రీప్లాంట్ కూడా చేశాను నేను, అంటే వేరే చోట ఒక్కొక్క సింగిల్ తీసి పెద్ద టబ్లో పెడితే ఏమవుతుందంటే చక్కగా అది పెద్ద పెద్ద ఆకులు వస్తుంది. మనం రీపాట్ చేయకపోతే ఇందులో ఉంటే ఏమవుతుందంటే చిన్న చిన్న ఆకులు వస్తుంది, దాన్ని తీసి వేరే చోట పెడితే చాలా బాగుంటుంది. తర్వాత ఇక్కడ నేను చేసుకున్న పేపర్ పాట్స్ గురించి చాలామంది అప్పుడు బోలెడు అనుమానాలు మాట్లాడారు. ఏంటంటే అవి చినిగిపోతుంది, లేకపోతే అది ఇదవుతుందా, ఏమవుతుంది అని. చూడండి ఎంత బాగుందో చూడండి. నేను ఇది చేసి మినిమం ఒక 2-3 నెలలు అయి ఉంటుంది అనుకుంటున్నాను, ఎప్పుడు నాకు కరెక్ట్గా గుర్తులేదు, కానీ ఇప్పుడు కూడా ఎంత బాగుందో చూడండి. తర్వాత ఇదైతే డ్రాగన్ ఫ్రూట్, ఇది సరిగా ఎండ పడక అట్లాగ అయిపోతుంది. దీని పేరు కూడా మర్చిపోయానబ్బా నేను. సడన్గా వీడియో చేస్తున్నప్పుడు సడన్గా అది గుర్తు రాదు. తర్వాత పనగంటి కూర చూసారా, అది ఎలా మొత్తం అది ప్రూన్ చేశాను నేను. ప్రూన్ చేసేసి మొత్తం తీసి వేరే మట్టిలో పెట్టడం వల్ల ఆ ఎండ పడక ఉండేసరికి అలా ఆకులన్నీ పండి పారిపోయింది. తర్వాత వంగ మొక్కలు అయితే కొత్తది ఏది రాలేదు, పాత మొక్కలే ఉన్నాయి, చాలా వరకు పోయింది. ఈసారి వంకాయలు చాలా తక్కువనే అని చెప్పుకోవాలి. ఈ పాలకూర చూసారా ఎంత బాగా హెల్తీగా వచ్చిందో, చాలా బాగుంది. ఇటువంటి 4 మొక్కలు ఉంటే చాలు, హ్యాపీగా ఒక పప్పు చేసుకోవచ్చు కదా. చూడండి దీని గురించి చెప్పాను నేను ఇందాక, పూలు చూపించేటప్పుడు అట్స్ పక్క నుంచి మన స్వీట్ పొటాటో. తర్వాత ఇది ఎర్ర ఇది తోటకూర, దీని సీడ్స్ కోసమని ఉంచాను నేను, కానీ వర్షానికి అది వస్తుందో లేదో తెలియదు ఇంకా. అయినా అది తర్వాత వీడియో తీసిన తర్వాత తీసి అన్నీ వేసాను విత్తనాలు, ఎలాగొస్తుందో చూడాలి ఇంకా. తర్వాత ఇది చెర్రీ టొమాటో, ఈ చెర్రీ టొమాటో కూడా చనిపోయింది, అంటే ఎండిపోయింది, మొత్తం తీసేసేయాలి. ఇంకా తర్వాత ఇది కూడా దీనికి కూడా చాలా బాగా బాధపడుతుంది పాపం, అన్ని కీటకాల బాధ దీనికి, చీడపీడలు బాగా పట్టుకుంది దీనికి. మొత్తం తీసేస్తాను, ఈ మొక్కలన్నీ తీసేసి కొత్తగా విత్తనాలు వేసుకుందామని డిసైడ్ అయిపోయాను. వీడియో అయితే ముందు తీసి మీకు చూపిస్తున్నాను, తర్వాత నెక్స్ట్ జనవరి మంత్లో ఏమేమి పని చేశానని మొత్తం చూపిస్తాను. చూడండి ఇది ముల్లంగి అనుకుంటాను, ఓ 2-3 రకాల విత్తనాలన్నీ వేసాను ఇందులో, ఏది వచ్చిందో ఏదో తెలియదు నాకైతే. ముల్లంగి అనుకుంటున్నాను, ఇప్పుడు ఆకులు చూసి చూడాలి ఇంకా ఎలాగొస్తుందో చూడాలి. తర్వాత ఇది ఒక రకమైన డిసెంబర్ ఫ్లవర్, చూడండి ఎంత బాగుందో, చక్కగా ఉంది, ఇది కూడా చాలా మంచిగా ఉంది. తర్వాత ఇటు పక్కకి ఇంకో చిక్కుడు ఉంది, ఇది 365 days చిక్కుడు అనేసి పంపించారు సార్, అది ఎక్కడ పెట్టానో గుర్తు రావట్లేదు, మోస్ట్లీ ఇందులో పెట్టింది అదే అనుకుంటున్నాను. ఇంకా చూడాలి, ఇంకా లేదు అంటే మళ్ళీ ఇంకొకసారి తెప్పించుకొని కరెక్ట్గా ప్లేస్లో పెట్టాలి. ఇంకా ఇది చూడండి చామంతి మొక్కలు, ఇంకా చాలా వరకు బెండకాయలన్నీ అయిపోయినట్టే, బెండ మొత్తం తీసేసి వేరే విత్తనాలు వేసుకోవాలి. చాలా బాగా వచ్చింది ఈసారి బెండకాయలు మాత్రం, పెద్ద అది ఎలిఫెంటస్కి అయితే ఇంతింత పొడుగు కాయలు, 2 కాయలు ఉంటే చాలు ఒక కూర చేసుకోవచ్చు, అంత పెద్దగా వచ్చింది. ఈ చామంతి పూలు చూసారా ఎంత బాగుందో, మంచి కలర్ కదా. పక్కన ఇది ఉంది వైట్ కలర్ది, చూడండి ఇది స్టార్ బెండ కూడా చాలా బాగా కాసింది ఈసారి. ఇది కూడా మన అప్పారావు సార్ పంపించింది, ఇది ఎంత పైకి వరకు వెళ్ళిపోయింది చూడండి. ఇది ఎలిఫెంటస్క్ చివరి దశలో ఉండేసరికి ఏమవుతుందంటే చిన్న చిన్న కాయలు వస్తుంది. ఇది బీరకాయ, అప్పుడొకటి ఇప్పుడొకటి కాస్తుంది, ఇంకా మొత్తం పైన అయితే ఎండిపోయింది. ఇంక ఇదైతే విత్తనాలకి పెట్టాను నేను, విత్తనాలకు ఉంచాను, కానీ నా బ్యాడ్ లక్ ఏంటంటే పైనుంచి ఎండుకు వస్తుంది, అది ఏమైందో ఏమో తెలియదు దానికి, పాపం దాని బాధ వర్ణాతీతం. అది ఇంకా విత్తనాలు తయారవుతాయో లేదో తెలియదు. ఇంకా తులసి మొక్క ఇదొకటి, అక్కడ చాలా పుట్టింది, ఒక 4-5 టబ్బులు. ఇంకా తర్వాత ఇది మన కాకర తీగ చూసారా పాపం, ఈ వర్షానికి ఎట్లా పండు బారిపోయిందో చూడండి,
కాకర కూడా చాలా బాగా కాసిందండి ఈసారి. నేను హార్వెస్ట్ చేసింది ఎక్కువ చూపించను. ఎందుకంటే అందరూ చూపిస్తూ ఉంటారు. నేను కూడా ఎందుకు చూపించడం, హార్వెస్ట్ చేసింది చూపించాను. ఏ రోజు కావాల్సింది ఆ రోజు తీసుకుపోతూ ఉంటాను. ఇంకా తర్వాత ఈ కింద పడిన ఆకులు గీకులన్నీ తీసి ఈ మడిలో ఏస్తున్నాను. దీనిపైన తర్వాత ఒక 2 నెలల తర్వాత కొంచెం మట్టి ఏసేస్తే అదంతా అదే ఎరువైపోతుంది అని నా ఉద్దేశం. ఇంకా ఇప్పుడు ఈ సీజన్‌లో పురుగులు గిరుగులు రావు. అదే వర్షాకాలంలో అయితే పురుగులన్నీ వస్తూ ఉంటుంది. ఇటువంటి ఆకులు చెత్త చెదారం అని ఏస్తూ ఉంటే అప్పుడు తీసేయాలి వర్షాకాలంలో. ఈ చలికాలంలో, ఎండాకాలంలో ఇలా మల్చింగ్ చేయడం చాలా మంచిది. ఇవన్నీ చూసారా? అవన్నీ చిక్కుడు పైన కనిపిస్తున్నాయి చూడండి. వెడల్పు వెడల్పు ఉన్నాయన్నాను కదా! అదే దీని పూలే కింద రాలింది. ఇంకా తర్వాత ఇటు పక్కన ఉన్న చాలా వరకు మొక్కలన్నీ తీసేశాను. కొత్త విత్తనాలన్నీ పెట్టాను. కానీ సరిగ్గా ఏది మొలవలేదు. ఇదేదో ఒకటి వచ్చింది. ఏదో గుమ్మడినో, సోరనో తెలియదు. అదైతే వచ్చింది. ఇంకా ఇవన్నీ మన ఎర్రబచ్చలి. ఎర్రబచ్చలి చాలా విపరీతంగా పుట్టింది. కింద మన ఇంటి పక్కన ఖాళీ ప్లేస్‌లో కూడా బోలెడు విత్తనాలు పడి మొలిచినాయి అవి. కానీ ఇది వర్షాకాలంలోనే బాగా వస్తుంది. చలికాలంలో, ఇంకా తర్వాత ఎండాకాలంలో ఆకులంతా సరిగ్గా రావు. చూద్దాం. ఒకసారి కూరకి, పప్పుకి ఏదైనా వచ్చినా ఓకే. నో ప్రాబ్లమ్. ఇంకా తర్వాత ఇక్కడ హ్మ్. మన చెర్రీ టొమాటోస్ ఉన్నాయి. చాలా బాగా వస్తుంది. అది ఒక పిడికెడు ఉన్న చాలు మంచి చారు చేసుకోవచ్చు. అంటే ఒక 10 ఉన్నా చాలు. అదే పెద్ద టొమాటోలు 4, 5 ఏసేది ఒకటే, ఇదొకటి 4, 5 ఏసేది ఒకటే. అంత పులుపుగా ఉంటుంది. ఈ మిర్చికైతే దీనికి కూడా చాలా బాధపడుతుంది పాపం చీడపీడలతో. దీనికి కూడా అది ఏది మిలీ బగ్స్ వచ్చింది దీనికి. మిలీ బగ్స్, పౌడర్ మిల్డ్యూ 2 కలిపి వచ్చింది దాని మిర్చికి. దీనికి ఇంకేదైనా స్ప్రే చేయాలి. వర్షం తగ్గిన తర్వాత స్ప్రే చేయాలి. ఇంకా ఇక్కడున్న పరుచులాగా ఆల్మోస్ట్ పూలన్నీ మానేసింది. ఇంక ఇది చూసారు చిక్కుడు. ఇది ఎండాకాలంలో పెట్టిన చిక్కుడే. మంచి చక్కగా కాయలు కాసింది. మొన్న ఒకసారి కోస్తే ఒక అరకిలో వరకు ఒకే మొక్క, ఒకే తీగలో వచ్చింది. చాలా బాగుంది. చాలా బాగా వచ్చిందది. చిన్న గ్రో బ్యాగ్‌లో ఉంది మళ్ళీ. ఇంకా ఇవన్నీ విత్తనాలు పెట్టాను ఈ గ్లాస్‌లో, ప్లాస్టిక్ గ్లాస్‌లో. కానీ ఏది సరిగ్గా మొలవలేదు. నేను చెప్పాను కదా 50, 50 అనేసి పెద్ద పెద్దది ఏది రాలేదు. అదే మన కొత్తిమీర, ఈ మెంతి కూర, ముల్లంగి ఇంకా ఇటువంటిదైతే బాగా వచ్చింది. క్యారెట్ ఇటువంటిదన్నీ వచ్చింది. మరి దోస అటువంటిది ఏది రాలేదు. గుమ్మడి ఇటువంటిది ఏది రాలేదు. ఇది మన ఎలిజబెత్ గారు ఇచ్చిన టొమాటోస్ అండి. ఒక 5, 6 మొక్కలు తీసుకొచ్చి ఇచ్చారు మీటింగ్‌లో. చాలా బాగా కాస్తుంది. ఇక్కడ ఒక 2 చిక్కుళ్ళున్నాయి. విపరీతంగా కాస్తుంది. కానీ దీనికి కూడా మన ఆఫిడ్స్ ఉన్నాయి. కానీ ఈ వీడియో తీసేటప్పుడు ఆఫిడ్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ తగ్గిపోయింది. నేనేం స్ప్రే చేయకుండా అంటే అదంతా అదే తగ్గిపోయింది. చూడాలి ఇంగ. ఎందుకంటే పక్షులు వస్తుంటాయి. అవి తినేసి పోతాయేమో అని నా డౌటు. చాలా వరకు తగ్గింది. ఎండ వచ్చిన తర్వాత తగ్గింది. ఇంకొకసారి అది చూపిస్తాను. హార్వెస్ట్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇక్కడన్నీ దొండ తీగలన్నీ ఉండేది. ఆకులు మొత్తం ఎండిపోయింది. అవన్నీ తీసి క్లీన్ చేయాలి. ఈ వీడియోలన్నీ అయిపోయిన తర్వాత అన్నీ ఒక్కొక్క పార్ట్స్ నుంచి అది క్లీన్ చేసుకుంటూ వస్తాను. ఇది మన చౌచౌ అంటారు కదా! ఇది. చాలా సార్లు వీడియోలో చూపించాను మీకు. ఇదైతే ఇప్పుడు ప్రెజెంట్ ఈ రోజైతే చాలా హైట్ వరకు వెళ్ళిపోయింది. అది పైకి వరకు వెళ్ళిపోయింది. వీడియో తీసేటప్పుడు కిందనే ఉండింది. కాయలైతే ఏమో చూడాలి. ఏమంటారు బెంగుళూరు వంకాయలో ఏదో అంటారు దానికి. చౌచౌ అంటారో ఏదో ఒక్కసారి నా కామెంట్‌లో చెప్పండి. దానికి ఏం పేరంటారో అనేసి. చూడండి ఇది ప్రస్తుతం టెర్రస్ గార్డెన్. అంటే ఒక ముప్పావు వంతు ఎండిపోయింది. ఈ కింద ఉన్నది మొత్తం ఎప్పటికీ ఉంటాయి. అది ఎరువు తెప్పించి పెట్టి ఉంటాను. దేనికైనా సడెన్‌గా ఎయ్యాలంటే కావాలి కదా అనేసి. అది సంగతి. ఇంకా ఇవన్నీ జాలి. అవన్నీ మీకేదో చూపించిందే కదా బోలెడు సార్లు. అటు సైడ్ చాలా మంది అడుగుతున్నారు. అక్క అదేది అడవిలాగా ఉందేంటి మీ ఇంటి అటు సైడ్ అనేసి. యాక్చువల్లీ అది ఫార్మ్ హౌస్ అండి. వేరే వాళ్ళ డాక్టర్‌దే సిటీలో ఉంటారు వాళ్ళు. సీనియర్ డాక్టర్స్ ఇద్దరు భార్యాభర్తలు. వాళ్ళది ఫార్మ్ హౌస్. మొత్తం 9 ఎకరాల్లో అటుపక్క మొత్తం మామిడి మొక్కలే. మామిడి తోట అది. చక్కగా ఫార్మ్ హౌస్ చాలా బాగుంది. ఎప్పుడైనా ఒకసారి వెళ్ళి మీకు వీడియో తీసి నేను షేర్ చేస్తాను. చూసుకోండి. చాలా బాగుంటుంది ఆ ఫార్మ్ హౌస్. మనం ఆ డాబా మీద నిలబడితే చాలు ఫ్రీగా చూసుకోవచ్చు ఆ ఫార్మ్ హౌస్ అందాన్ని. తర్వాత అది యెల్లో కలర్ నైటీ కప్పుకొని కూర్చుంది కదా! అదేం తెలుసా? అది మన అర్త్‌వర్మ్స్ ఉన్న ఇది చిన్న దాంట్లోనే ఉంది. ఇంకా పెద్ద టబ్‌లో మార్చాలి దాన్ని. ఓకే. తర్వాత మార్చుదాన్ని అనేసి వదిలేసాను. ఇక్కడి నుంచి పైనుంచి కింద కనిపించేది మా ఇంటి గేటు. ఇంకా తర్వాత అది మన రోడ్డు.
ఇంకా అదన్నీ ఎదురింటిది, ఇవన్నీ సోది ఎందుకక్క అంటారేమో, జస్ట్ అలా చూపిస్తున్నాను అంతే. ఈ వీడియో అయిపోతుందండి. ఇది ఫ్రెండ్స్ డిసెంబర్లో నా టెర్రస్ గార్డెన్ ఇలాగుంది అని చూపిస్తున్నాను. నచ్చుతుందో నచ్చదో తెలియదు. నాకైతే బోలెడు నచ్చింది. ఎందుకంటే కాకి పిల్ల కాకి ముద్దు కదా, అది సంగతి. నెక్స్ట్ వీడియోలో వస్తాను ఫ్రెండ్స్. అప్పటి వరకు ఉంటానండి. బాయ్ బాయ్, టేక్ కేర్, బాయ్.